ఇక్కడ పాడి ప్రొక్యూర్మెంట్ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే జిల్లాలోనే మొట్టమొదట మనం ఈ పాడి ప్రొక్యూర్మెంట్ సెంటర్ని ఇక్కడ ఓపెన్ చేసుకోగలిగాము. దీనికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, రైతన్నలు, అదేవిధంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము ఆల్రెడీ ఇంకొక 15 రోజుల్లో వరి కోతలు కోసుకోబోతున్నాము. దానికి ముందుగానే రైతన్నలకు ఏమేం కావాలో వాళ్ళ తరఫు నుంచి ఆల్రెడీ జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రైస్ మిల్లర్స్ మీద అధికారులు కొంచెం ఎక్కువ చొరవ చూపి వాళ్ళకి రైతులకి అన్యాయం చేయకుండా చూడాలని చెప్పి, అదేవిధంగా దళారీ వ్యవస్థని కొంచెం అరికట్టాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళకి తేమ శాతం చూసేదానికి డ్రైయర్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి నేను జేసీ గారిని అడగడం జరిగింది. అది ఇంత లోపల అంటే ఇంత త్వరగా మేము అందించలేమేమో, తర్వాతకి చూస్తాము. బట్ ఎంత వీలైతే అంత తొందరగా ఇప్పుడు కొన్నైనా సమకూర్చగలమని చెప్పి జేసీ గారు మాట ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము రైతన్నలకి ఏ రకంగా అయితే, ఎందుకంటే అత్యంత డెల్టా ప్రాంతమైన ఎంతోమంది గొప్ప గొప్ప రైతన్నలు ఉన్న ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే కావడం, మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం నిజంగా అందరికీ రైతన్నలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్క ఎకరాకి వాళ్ళకి నీరు అందించే విధంగా, అదేవిధంగా రైతులు ఎక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏ టైంకి ఏది కావాలో, ఎందుకంటే నాకు దీని గురించి తక్కువ అవగాహన ఉన్నా నేను ప్రభుత్వం తరఫున మొన్న పెన్నా డెల్టా చైర్మన్ జట్టి గోపాల్ రాజగోపాల్ రెడ్డి గొప్ప రైతు అని చెప్పి ఆయన ఆల్రెడీ అవార్డు తీసుకున్నాడు. ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే ఈ సహకార సంఘం గురించి చెప్పారు ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ. ఇది ఏ స్థితిలో ఉండింది, తను ఏ స్థితికి తీసుకొచ్చాడని. అప్పుడు మీకు అందరికీ కూడా రైతులకు అందరికీ పెన్నా డెల్టా చైర్మన్ గోపింగ్ చేసి నేను చాలా మంచి పని చేశానని నాకు నేనే సంతోషపడ్డాను. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి మీకు మీ తరఫున, రైతుల తరఫున నాకు మధ్యవర్తిగా ఆయన మీకేం కావాలో చెప్పగలిగిన వ్యక్తి, తనకు తెలిసిన వ్యక్తిని ఈరోజు మీ పక్కన ఉంచాను. కాబట్టి నేను చాలా ధైర్యంగా ఉన్నాను. రైతులకి న్యాయం చేయగలను అని చెప్పే నమ్మకం నాకు ఉంది. కాబట్టి మీ తరఫున ప్రభుత్వానికి మీకు ఏమేమి అయితే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను తప్పకుండా సంబంధిత మంత్రి గారికి, అగ్రికల్చర్ మినిస్టర్కి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి మీకు అందరికీ కూడా సపోర్ట్ చేసే విధంగా నేను మాట్లాడతాను. మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన రైతు పక్షపాతే, రైతుల పట్ల ఆయన ఎప్పుడు, ఎందుకంటే మీరు చూస్తుంటారు మనము ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 8 నెలలు అయింది. ఈ 8 నెలల్లో ఎక్కడ ఏ ఎకరాకి ఎన్ని నీళ్ళు ఇవ్వాలి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద నుంచి ఇప్పుడు రైతన్నలకి ఈ వరి కోత టైంలో ఎటువంటి ధరలు వాళ్ళకి అందించాలి, అదేవిధంగా మనము ఒడ్లు కొలిచిన తర్వాత వాళ్ళకి ఇమీడియట్గా ఎలాగా డబ్బులు చెల్లించాలి, ఇవన్నీ కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకొని కలెక్టర్ గారితో, జేసీ గారితో, మిగతా సంబంధిత ఆఫీసర్లతో బీసీలు తీసుకొని, వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళందరికీ కూడా సలహాలు ఇస్తున్నారు. అందువల్లే ఆయన మనకి ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా వ్యవసాయ రంగానికి 43,402 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. కాబట్టి మనము వచ్చింది ఇప్పుడే కాబట్టి, గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పాలయ్యాం కాబట్టి రాబోయే రోజుల్లో రైతన్నలకు ఇంకా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మేలు జరుగుతుందని చెప్పి తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీ అందరికీ అండగా ఉంటారని, మీ తరఫున నేను కూడా ఆయనకి సపోర్ట్ చేస్తానని చెప్పి, మీకేం కావాలో ఆయనకి విన్నవించుకుంటామని చెప్పి నేను మీ అందరికీ కూడా ఈ మూలంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జిల్లాలోనే మొట్టమొదట పడుగుపాడులో మనం ఇక్కడ ధాన్యం ప్రొక్యూర్మెంట్ సెంటరు
ఏర్పాటు చేసుకోవడం నిజంగా సంతోషంగా ఉంది. మన కోవూరు కాన్స్టిట్యున్సీకి 57 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు రావడం జరిగింది. అందులో ఒకటి ఇక్కడ ఈరోజు ఓపెన్ చేసుకున్నాము. సో దీనికి మీ అందరూ ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రైతన్నలకు అందరికీ ఎప్పుడూ అండగా ఉంటానని చెప్పి మీ అందరికీ మరోసారి మాటిస్తున్నాను.